హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఇవి మిరపకాయ బజ్జీలు అండి. మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా. ఎంత బాగుంటాయో కదా ఈవినింగ్ టైంలో, అప్పుడప్పుడు వాన పడేటప్పుడు ఈ చల్లటి వాతావరణంలో కూడా ఇలా మిరపకాయ బజ్జీలు చేసుకొని తింటే అదిరిపోతుంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటాయి కూడా. చూడండి, నేనైతే మిరపకాయ బజ్జీలు అయితే కొంచెం ఘాటుగా ఉన్న మిరపకాయలు తీసుకున్నానండి. చాలా చాలా అయితే ఘాటుగా ఉన్నాయి, కానీ పిల్లలు ఘాటు తింటారో లేదని నేను లోపల గింజలు అయితే తీసేసానండి. ఎవరికైనా మరీ ఘాటుగా కావాలంటే ఆ గింజలు అయితే ఉంచుకొని చేసుకోండి. నేనైతే గింజలు లేకుండానే చేసుకుంటున్నాను. టమాటా కచప్తో సర్వ్ చేసుకున్నాను. నేను ఇలా ఫస్ట్ అయితే ఒక చింతపండు తీసుకొని కొంచెం నానబెట్టుకుంటున్నానండి. కొంచెం చింతపండు మీరు వేసుకునే బజ్జీలు బట్టి నానబెట్టుకోండి. ఒక చిన్న లెమన్ సైజ్ అయితే సరిపోతుంది. నానబెట్టుకున్న తర్వాత ఇలా శనగపిండి అయితే ఇలా జల్లించుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒక 1 కప్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా జల్లించుకోవడం వల్ల బజ్జీలు కూడా మనకి చక్కగా వస్తాయి. మనకి పిండి లోపల ఏమైనా డస్ట్ పార్టికల్స్, ఏమైనా పురుగులు లాంటివి ఉన్నా కూడా ఇలా జల్లించుకోవడం వల్ల చక్కగా అవన్నీ పోతాయి కదా. చూసారు కదా, నాకు ఇలా వండల్లా వచ్చినాయి కదా. లాస్ట్లో అవి తీసి పక్కన పడేసాను నేను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 1 కప్ వరకు ఫస్ట్ అయితే ఇలా శనగపిండి వేసుకున్నానండి. తర్వాత ఒక 1 స్పూన్ వరకు వరిపిండి అయితే వేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం తినే సోడా వేసుకున్నాను, ఒక 2 చిటికెలు. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కారం కూడా వేసుకుంటున్నానండి. తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాము వేసుకుంటున్నాను. వాము ఇలా క్రష్ చేసి అయితే నేను వేసుకుంటున్నానండి. క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అయితే చక్కగా పడతాయి మనకి బజ్జీలకి. అంతేకాకుండా వాము కంపల్సరీగా వేసుకోవాలండి బజ్జీలో, ఎందుకంటే శనగపిండి మనకి కొంచెం డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాము వేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. అందుకని బజ్జీలో ఖచ్చితంగా వాము అయితే వేసుకుంటారు. నేనైతే లోపల బ్యాటర్కి వాము అప్లై చేసుకుంటున్నాను, అలాగే బయట కూడా వాము అయితే వేసుకుంటున్నానండి. ఇలా అయితే కలుపుకోవాలి. కొంచెం బజ్జీ పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. తర్వాత నేను ఇలా ఒక 15 వరకు బజ్జీ మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇలా చక్కగా క్లీన్ చేసేసుకొని ఒక పొడి బట్ట తీసుకొని ఆ బజ్జీల్ని చక్కగా తడి లేకుండా ఇలా మొత్తం తుడిచేసుకోవాలి. తడి ఉంటే మళ్ళీ బజ్జీకి బ్యాటర్ సరిగ్గా అంటదు, అందుకని ఇలా చక్కగా మొత్తం తుడిచేసుకోవాలండి. ఒక క్లాత్ తీసుకొని ఇలా మొత్తం అన్నీ కూడా ఒక క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత ఇలా లాస్ట్లో ఉన్న ఎడ్జెస్ అయితే నేను ఇలా కట్ చేసేసుకుంటున్నానండి మిరపకాయలకి. ఇలా మనం లాస్ట్లో ఉన్న ఎడ్జెస్ కట్ చేసేసుకోవడం వల్ల లోపల వరకు మిరపకాయ కూడా చక్కగా ఆయిల్లో వేసుకున్నప్పుడు చక్కగా ఫ్రై అవుతుందండి. ఆయిల్లో ఫ్రై అయితే మిరపకాయ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మనం లాస్ట్లో అలా కట్ చేయకపోతే మిరపకాయ లోపల వరకు కుక్ అవ్వదు, అందుకని అలా లాస్ట్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అయితే మధ్యలో ఇలా చాకుతో చీల్చుకొని నేను ఆ మధ్యలో ఉన్న గింజలను అయితే తీసేసుకుంటున్నానండి. చాలా ఘాటుగా ఉన్నాయి. నేను కట్ చేసేటప్పుడే చాలా అదో రకం స్మెల్తో, మంచి ఘాటు స్మెల్తో వచ్చినాయి నాకు. అందుకనే పిల్లలు తినలేరని నేనైతే ఇలా మధ్యలో అదైతే తీసేసానండి. అయినా కానీ నాకు ఆ కాడల దగ్గర కొంచెం ఉండిపోయింది కాబట్టి ఘాటుగానే అనిపించినాయి నాకు బజ్జీలు తినేటప్పుడైతే. ఇలా ఒక స్పూన్ తీసుకొని మొత్తం మధ్యలో ఉన్న ఆ సీడ్స్ మొత్తం అంతా కూడా నేనైతే తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నానండి. చూడండి, ఇలా మొత్తం అన్ని గింజలు పక్కకు తీసేసుకొని, చూసారు కదా మధ్యలో ఏం లేకుండా అలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం కొంచెం తీసుకొని దాంట్లోకి ఒక 1 స్పూన్ వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం వాము కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం కారం,
తర్వాత కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు కానీ పల్లీల పొడి కానీ క్యాటరింగ్ వాళ్ళు వేస్తారండి. నేనైతే నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వుల్లో అయితే కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది కదా, హెల్త్కి కూడా మంచిదని. మీకు కావాలంటే పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే నువ్వుల పొడి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే నేను మధ్యలో ఆ బజ్జీలకైతే అప్లై చేసేసుకుంటున్నాను. ఆ బజ్జీ మిర్చి ఉన్నాయి కదా, మధ్యలో అయితే ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఇలా రెండు చేతులతో చీల్చుకొని మధ్యలో అయితే ఇలా అప్లై చేసుకుంటున్నాను మొత్తం అన్నిటికీ కూడా. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి బజ్జీలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి మధ్యలో అలా పెట్టుకోవడం వల్ల. అలాగే మనం లాస్ట్లో కట్ చేసుకున్నాం కదా, అందుకనే బజ్జీ మొత్తం కూడా చక్కగా కుక్ అవుతుందండి. మనం ఘాటుగా ఉన్న మిరగాయలు తీసుకున్నా మనం ఆ ఘాటు తినగలమా అని అనుకుంటే కనుక ఆ సీడ్స్ తీయవసరం లేదు. నేనైతే పిల్లలు తినాలని చెప్పి నేనైతే తీసేసానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ బ్యాటర్ అంతా కూడా ఒక గ్లాస్లో వేసుకొని నేను బజ్జీ వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నానండి. ఇలా మనం గ్లాస్లో వేసుకోవడం వల్ల మనకి చక్కగా బ్యాటర్ మొత్తం చక్కగా అంటుకుంటుంది. చూడండి, నేను ఇలా 2 వేళ్లతో మజ్జిగ చించుకొని ఇలా లోపలికి ముంచుకొని ఒక పక్క ఇలా వేసుకుంటున్నానండి. మీకు చూపించాలని చెప్పి నేను అలా చూపించాను బౌల్లో. చూడండి, ఇలా గ్లాస్లో మనం మజ్జిగంట ఇలా ఓపెన్ చేసుకొని అలా బజ్జీలు అయితే వేసుకోవాలి. మీకు పైన బ్యాటర్ బాగా థిక్గా కావాలంటే ఇంకొంచెం అయితే కలుపుకోండి. నేనైతే నాకు అంత థిక్గా అవసరం లేదని నేనైతే లైట్గానే కలుపుకొని వేసుకుంటున్నాను బజ్జీకి అయితే. మొత్తం ఇలా మనం 2 వేళ్ళతో ఇలా ఓపెన్ చేసి వేసుకోవడం వల్ల మనకి పిండి కూడా లోపలికంటే వెళ్తుంది. అంతేకాకుండా బజ్జీలు ఇలా విడడం వల్ల మధ్య వరకు కూడా మిర్చీలు చక్కగా లోపల వరకు కుక్ అవుతాయండి మిరపకాయలని. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ అయితే నేను ఒకసారి అయితే వేసేసుకొని వెనకాల కూడా ఇలా తిప్పుకుంటున్నాను. బజ్జీలు అన్నీ కూడా వేసుకున్న వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలండి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం అటు ఇటు అయితే నేను ఇలా తిప్పేసుకుంటున్నాను. కొంతమంది హోటల్లో అయితే డబుల్ టైం ఫ్రై చేస్తారండి. కానీ మనం ఇంట్లో హెల్తీగా చేసుకోవాలనుకుంటే డబుల్ టైం మనకు అవసరం లేదు. ఇలా సింగిల్ ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కదా. చూసారు కదా, నేనైతే కొంచెం తక్కువ బ్యాటర్ అప్లై చేసుకొని ఇలా అయితే బజ్జీలు చేసుకున్నాను. అంత స్పైసీ అయితే లేవండి, నేను మధ్యలో తీసేసాను కాబట్టి. మీకు స్పైసీ కావాలంటే ఖచ్చితంగా మీరు గింజలు ఉంచుకొని చేసుకోండి. మధ్య వరకు చక్కగా కుక్ అయింది మిర్చి అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.